Hello. Okay, thank you. ఈ ప్రభుత్వంలో ఆడ మగ తేడా లేదు. ప్రజాప్రతినిధులు సామాన్య ప్రజలు తేడా లేదు. ఎవరు వాళ్ళని ఎదిరించినా వాళ్ళ హక్కుల కోసం ఎవరు మాట్లాడినా కూడా కొట్టడం, అరెస్ట్ చేయటం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం. పోలీసు వ్యవస్థని తెలుగుదేశం పార్టీ బౌన్సర్లాగా ఉపయోగించుకుంటుంది అనేది కళ్ళారా కనిపిస్తున్న విషయం. ఈ పోలీసులు సిగ్గుపడాల్సిన విషయం. వారికి జీతాలు ఇచ్చేది ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం, కానీ ప్రజల యొక్క హక్కులు భంగం కలుగుతున్నప్పుడు వాళ్ళు వాటి కోసం పోరాడుతుంటే వారిని కొట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా చుట్లు పట్టి లాక్కొని వెళ్ళటం అనేది చాలా నీచాతి నీచమైన పని. అలాంటి వాళ్ళు పసుపు డ్రెస్ వేసుకొని ఎన్టీఆర్ భవన్లో జీతాలు తీసుకుంటే బెటర్. ప్రభుత్వ పన్నుల ద్వారా జీతాలు తీసుకొని అదే ప్రజల్ని కొట్టి, అదే ప్రజాప్రతినిధులు కొట్టి వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళేమి ప్రభుత్వ ఆస్తులో లేదా ప్రభుత్వం దగ్గర నుంచి ఏదో వాళ్ళు అడగట్లేదు. వారికి భంగం కలుగుతున్న హక్కుని కాపాడుకుంటూ వారికి న్యాయం చేయమని కోరుకునేటప్పుడు ఆ కోరుకునే హక్కు కూడా మీకు లేదు అని చెప్పి పోలీసులు కొట్టడం అనేది అరాచకం. ఈరోజు రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా బ్యాంకుల ముందర కిలోమీటర్ల లెక్కన ప్రజలు ఏ విధంగా 2000 కోసం వెయిట్ చేస్తున్నారో చూస్తే నిజంగా బాధగా ఉంది. ఎందుకంటే కూలీలు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, సామాన్య రైతులు కానీ ఎవరైనా కూడా వారి వారి పనుల్ని వదిలేసి మరి 24 గంటలు ఏటీఎం ముందరే నించునే దుస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న తెలివి తక్కువ తన చర్య వల్లే అనేది మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు బ్లాక్ మనీనో లేదా నకిలీ నోట్లనో రూపుమాపుతానో అని మాట్లాడారే కానీ ఈరోజు మీరు చూస్తే డబ్బున్న వాళ్ళు కానీ, అలాగే పొలిటీషియన్స్ కానీ, బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారా? కేవలం సామాన్య ప్రజలు మాత్రమే అక్కడ పడిగాపులు పడుతున్నారు అంటే మరి ఈ ప్రభుత్వాలు వాస్తవాలు తెలియకుండా తీసుకొని నిర్ణయాల వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం గమనించాల్సిన విషయం. అసలే ప్రజలు క్యాష్ లేకుండా బాధపడుతుంటే ఇప్పుడు క్యాష్ లెస్ లావాదేవీలు అంటూ మళ్ళీ హడావిడి చేస్తున్నారు. అసలు క్యాష్ ప్రాబ్లంని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వాలు. వాటిని తీర్చాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వాలు వాటిని గురించి ఆలోచించకుండా ఇప్పుడు కొత్త కష్టాలు ప్రజలకు ఇవ్వడం అనేది సరి అయినది కాదు. ఎందుకంటే మనకి 100% లిటరసీయే లేనప్పుడు 100% డిజిటల్ లిటరసీ ఎలా వస్తుందో మరి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అర్థం కాదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మనకన్నా 300 సంవత్సరాల ముందు స్వాతంత్రం వచ్చిన అమెరికా వల్లే ఈరోజు 100% డిజిటల్ లిటరసీ తీసుకురాలేకపోయినప్పుడు మనం ఎలా తీసుకురాగలం? నిజంగా అలాంటి ఆలోచన ఉంటే ముందు 100% లిటరసీని తీసుకురమ్మనండి ముఖ్యమంత్రి గారిని. అంతేగాని తన పబ్లిసిటీ కోసం ఇలా హడావిడి చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం సహించేది లేదు. ఎందుకంటే ఆయన బ్లాక్ మనీని మార్చుకోవడానికి ఏ విధంగా హెరిటేజ్ మాల్స్ని అమ్మేసుకున్నాడో మనం కళ్ళారా చూసాం. ఈరోజు తనకి వాటాలు ఉన్నాయని బిగ్ బజార్ల కోసం ఏ విధంగా ఆయన మరి ఈ ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏటీఎంలో డబ్బులు దొరకటం లేదు, కానీ బిగ్ బజార్లో ఈరోజు 2000 రూపాయల చిల్లర్లు ఇస్తున్నారు అంటే పరిస్థితి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సామాన్య రైతుల్ని కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారస్తుల్ని వెన్నుపోటు పొడిచి తన కుటుంబ వ్యాపారాలని ఎలా చక్కదిద్దుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు అనేది మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. అక్కడేమో కేంద్రంలో మోడీ గారు కార్పొరేట్ శక్తులకి అభయం ఇస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ సంస్థలకి ఏ విధంగా న్యాయం చేయాలని ఆలోచిస్తున్నారో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 5 కోట్ల పైగా ఈరోజు ఖాతాలుంటే దాంట్లో 15% మాత్రమే కార్డులు వాడే వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఎలాగా వీళ్ళు ఆన్లైన్ లావాదేవీలు చేస్తారు? ఈరోజు 12,000కి పైగా గ్రామాలు ఉంటే దాంట్లో 7,000కి మాత్రమే బ్యాంకుల బ్రాంచెస్ ఉన్నాయి. అవి కూడా మెయిన్ టౌన్స్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 80% విలేజెస్కి బ్యాంకుల బ్రాంచులు లేనప్పుడు
ఏ విధంగా ఆన్లైన్ లావాదేవీలు వీళ్ళు చేయాలనుకుంటున్నారు. ఈరోజు 90,000 స్వైపింగ్ మిషన్స్, అలాగే 4 కోట్లకు పైగా ఏటీఎం కార్డ్స్ వీళ్ళు ఇష్యూ చేయగలిగితేనే ప్రజలు ఆన్లైన్ లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈత నేర్పించి సముద్రంలో తోస్తే ఈత కొట్టే అవకాశం ఉంటుంది, కానీ సముద్రంలో తోసేసి మీరు ఈత నేర్చుకోండి అంటే ఎలా? ఆ విధంగా ఉంది వీళ్ళు చేసే పనులు. బ్యాంకులు లేవు, బ్యాంకుల బ్రాంచెస్ లేవు, ఏటీఎం కార్డు లేవు, అలాగే పాస్ మిషన్స్ లేవు, వీటినన్నిటినీ నిర్వహించే సర్వర్లు లేదు. మెజారిటీ జనం దగ్గర స్మార్ట్ ఫోన్లు లేకుండా ఆన్లైన్ వ్యవహారాలు ఎలా చేస్తారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం పబ్లిసిటీ పిచ్చితో మీ యొక్క వ్యాపార సంస్థల్ని ఎలాగైనా కూడా కాపాడుకుంటూ ప్రజల్ని దోచుకునే విధంగా మీరు చర్యలు చేపడితే మాత్రం ప్రజల ఆగ్రహానికి గురవుతారు. ఇప్పటికే ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు ఏదైతే ఈ 500,000 నోట్ల క్యాన్సిలేషన్తో. ఎందుకంటే ఇది పేదవాళ్ళని కష్టం ఇస్తుందే తప్ప పెద్దవాళ్ళకి అండగా ఉందనేది ఈ మధ్య టీవీలో వచ్చిన కథనాలు చూస్తేనే అర్థమైపోయింది. మొన్న ఒక టీటీడీ బోర్డు మెంబరు, బీజేపీకి తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడైన అతని ఇంట్లో ఆల్మోస్ట్ 80 కోట్ల రూపాయలు కొత్త నోట్లు, 2,000 రూపాయల నోట్లు ఉన్నాయి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా దొంగలకి కానీ బ్లాక్ మార్కెట్ నడిపించే వారికి కానీ మరి ఇలాంటి వాళ్ళందరికీ కూడా అండగా ఉందనేది ప్రజలు గమనించారు. కాబట్టి ఈరోజు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా ప్రజల జీవితాలతో చెలగాటబడిన మీకు బుద్ధి చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి ఇకనైనా కూడా మీ తెలివి తక్కువ పనులు పక్కన పెట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మరి పేద ప్రజలు, సామాన్య ప్రజల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. ప్రజలకి